ప్రార్థన టీవీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, అలాగే పరిశుద్ధాత్మ కార్యములు అను మా కార్యక్రమమును, స్తుతుల పరిచర్య మినిస్ట్రీ ఆఫ్ ప్రైజెస్ అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మరి ఈ ముఖ్యంగా ఈ దినం అన్య భాషలు అనే అంశం గురించి మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. తండ్రి మీకు స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మీకు స్తోత్రం తండ్రి. ఎదుగో నాయన అయ్యా, ఈ వాక్యాన్ని బోధిస్తుండగా ప్రభువా తండ్రి, నా జ్ఞానంతో కాకుండా నాయన, వాక్చాతుర్యంతో కాకుండా ప్రభువా, నేను బోధించేవాడిగా, ఒట్టివాడిగా మట్టివాడిగా నేను బోధించేవాడిగా అయ్యా నేను ఉండాలా ప్రభువా తండ్రి. బోధించేవారు మీరే ఉండాలా ప్రభువా. నాకు బదులుగా నాయన, నాకు మారుగా మీరే నాయన మీకు సాధనంగా బూరగా వాడుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి 1 కొరింథీ 14:2 చదువుకుందాం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు గాని దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, గత దినముల నుంచి ఈ 4వ ప్రసంగం, ఈ ప్రసంగం 4వ ప్రసంగం, ఈ గత దినముల నుంచి ఈ ప్రసంగం వరకు దేవుడు ఎన్నో ఆత్మానుసమైన సంగతులు దేవుడు మీతో మాట్లాడునని నమ్ముచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, పరిశుద్ధాత్మ కార్యముల గురించి దేవుడు ఏంటంటే ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ బోధించాలని, పరిశుద్ధాత్మ కార్యముల గురించి అంటే బైబిల్లో ఒక డీపర్ స్టడీ చేయాలని చేసి అనేకులకి దేవుడు బోధించమని, అంటే దేవుడు మొదట నాకు నేర్పిస్తుంటాడు, నేను నేర్చుకున్న సంగతులను ఇతరులకు బోధించమని దేవుడిచ్చిన ఆలోచన, నడిపింపు, దర్శనము, ప్రవచనము, పెద్దల చిత్తము, హల్లెలూయా, ఇవన్నీ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు చూడండి, అందులో భాగంగా ఈ దినం మనము అన్య భాషలు 1 కొరింథీ 14:2 భాషలు, భాషతో మాట్లాడువాడు. భాష అంటే ఏంటి మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, రాబోయే రోజుల్లో ఈ ప్రసంగం మొదలుకొని అనేక పార్ట్లుగా మనం అన్య భాషల గురించి తెలుసుకుంటున్నాం. చూడండి, మొట్టమొదటిగా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఏంటి అంటే అన్య భాషలు అంటే ఏంటి, భాషలు అంటే ఏంటి. రెండవదిగా అన్య భాషలు ఎన్ని రకాలు, అన్య భాషలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి. నాలుగవదిగా మనం అన్య భాషలు ఎప్పుడు మనకు వస్తాయి, ఎప్పుడు మనం మాట్లాడతాం. ఐదవదిగా అన్య భాషలు మాట్లాడడం వల్ల మీకు, నాకు, మనకి కలిగే లాభాలేంటి, మేలులేంటి తెలుసుకోబోతున్నాం. అలాగే అన్య భాషలలో మనం ఎలా ఎదగాలి, అన్య భాషలు ఉన్న స్టేజెస్ ఏంటి, అలాగే అన్య భాషలకు ఉన్న శక్తి ఏంటి, వాటి వివిధ దశలు ఏంటి. 8వదిగా మనం అన్య భాషలు మాట్లాడచ్చా. 9వదిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు అన్య భాషలు మాట్లాడారా. 10వదిగా అసలు అన్య భాషలు మాట్లాడడం వాక్యానుసారమేనా. హల్లెలూయా. అలాగే చివరిగా అన్య భాషలు ఎప్పుడు నిరర్థకమవుతాయి, ఎప్పుడు నిలిచిపోతాయి. ఇలాంటి ఈ విషయాలన్నింటి గురించి మనం లోతుగా డీపర్ స్టడీ చేద్దాం. ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ పరిశోధిద్దాం. నేను చెప్తున్న వాక్యాలు బైబిల్ అలా ఉన్నాయో లేదో మీరు కూడా శోధించండి, పరిశోధించండి, గ్రహించండి, తెలుసుకోనండి. హల్లెలూయా. చూడండి, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాలకి వెళ్ళాడు. తన ఆత్మీయ యాత్రలో అనేక సంఘాలని, అనేక ప్రాంతాలను దర్శించుకుంటూ వెళ్తూ కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆ సంఘంలో కొన్ని నెలలు ఉన్నప్పుడు ఆ సంఘం గురించి అతను ప్రార్థన చేసిన వాడై ఆ సంఘం గురించి కొన్ని విషయాలు తెలుసుకొని పరిశుద్ధాత్మ బలవంతము చేత, పరిశుద్ధ ఆత్మావేశము చేత కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈ 14వ అధ్యాయంలో కంటే ముందు కొరింథీ సంఘము గురించి మాట్లాడుతున్నాడు. కొరింథీల సంఘము ఆ స్టేటస్ ఎలా ఉందో అపొస్తలుడైన పౌలు చెప్పే మాటలు మనం విందాం. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనంలో, 1 కొరింథీ 12వ 1వ వచనంలో అపొస్తలుడైన పౌలు, సహోదరులారా, మీరు ఆత్మ సంబంధమైన సంగతులు, వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరాలు కొరింథీ సంఘానికి తెలియదంట. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ రహస్య కార్యములు, ఇవేవి కూడా కొరింథీ సంఘానికి తెలియదంట. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తున్నాడో దానికంటే ముందుగా అపొస్తలుడైన పౌలు ఏంటి ఈ సంఘం యొక్క స్థితి, ఈ సంఘం యొక్క స్టేటస్ ఏంటి, ఎలా ఉంది ఈ సంఘం యొక్క పరిస్థితి ఏంటని ఆ అపొస్తలుడైన పౌలు గ్రహించి తెలుసుకున్నవాడే, ప్రార్థన చేసిన వాడే, దేవుని దగ్గర కనిపెట్టిన వాడై ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయము
10వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రియులారా మీరు వాక్యాల్ని 6-7 వచనాలు చదివితే మీకు ఏమర్థమవుతుందంటే అపోస్తలుడు పౌలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఈ కొరింథీ సంఘంలో కక్షలు కలహాలు ఉంటున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా ఈ కొరింథీ సంఘంలోని విశ్వాసులు పరిపక్వత లేనివారుగా ఉన్నట్టుగా అపోస్తలుడు పౌలు గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొరింథీ సంఘంలో చర్చిలో విభేదాలు ఉన్నాయి. ఆ సంఘంలో కొన్ని వర్గాలు విభేదాలు పోరాటాలు ఉంటున్నాయి. ఏంటి ఆ పోరాటాలు చర్చిలో ఉన్న విభేదాలు ఏంటంటే, ఆ చర్చిలో కొంతమంది మేము పౌలు వారము, పౌలు గ్రూపు, మేము కేఫా వాడము, మేము అపోల్లో వాడము, మేము క్రీస్తు వారము, మాది ఈ గుంపు, మాది ఈ డినామినేషన్ అని వాళ్ళు అలాగా డినామినేషన్లతో చర్చిలో విభేదాలు ఉంటున్నాయి. హల్లెలూయా. అలాగే అపోస్తలుడు పౌలు 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇంకా ఆ సంఘం యొక్క స్టేటస్ గురించి, ఆ సంఘం యొక్క ఉన్న స్థితిని గురించి చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ సంఘం యొక్క స్థితి అంటే, వాళ్ళు కొరింథీ సంఘంలోని ప్రజలు వాళ్ళు ఎలా ఉన్నారంట, క్రీస్తునందు పసిబిడ్డలాగానే ఉన్నారంట. హల్లెలూయా. ఏంటంటే ఎదగని వారుగా ఉంటున్నారు. రెండవదిగా వీరు శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా ఉండి ఏం చేస్తున్నారంట, కలగములతో అసూయలతో నింపబడి, హృదయాలు నింపబడి ఉన్నాయంట. హల్లెలూయా. ఇంకా ఏంటంటే వాళ్ళు పాలు తాగే స్థితిలోనే ఉంటున్నారంట. హల్లెలూయా. ఒక్క మాటలో అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ఫైనల్గా ఓవరాల్గా ఈ కొరింథీ సంఘంలోని ప్రజలు ఎలా ఉంటారంటే ఎదగని చెట్లలాగా, అంటే ఒక పూలకుండిలో నాటబడిన చెట్టు వృక్షములాగా ఉంటున్నారని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. వారిని చూచి అపోస్తలుడు పౌలు మొదటి కొరింథీ 12వ అధ్యాయం నుంచి ఏం చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన విషయాలను వారికి పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలా, పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి, పరిశుద్ధాత్మ వరాలు ఏంటి అని 12వ అధ్యాయం నుంచి చెబుతూ మనం ఎలా ఉండాలా, ఎలాంటి విషయాలు మనం కలిగి ఉండాలా, ఆత్మ వరాలేంటి, ఆత్మ ఫలాలేంటి, 12వ అధ్యాయంలో ఆత్మ వరాలు, 13వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు అని చెప్పి 14వ వచనంలోకి వచ్చేసరికి ఇంకా డీపర్ బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి 14వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 2 వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 2 వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ 2 వ్యక్తులు అంటే, మొట్టమొదటిగా ఏంటంటే కొరింథీ సంఘంలోని విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. అదేంటన్నా అంటే, అవును, కొరింథీ సంఘములోని విశ్వాసులతో, ప్రజలతో, ఒక్కొక్కరితో నేరుగా సూటిగా మాట్లాడుతున్నాడు. రెండవదిగా కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏంటంటే చూడండి, ఆత్మ వరాలు ఉంటున్నాయి. ఆత్మ వరాలు అంటే కొన్ని విశ్వాసులకు వచ్చే వరాలు, కొన్ని సంఘానికి వచ్చే వరాలు, కొంత సేవకులకు వచ్చే వరాలు, కొంతమంది కొన్ని వరాలు, ఈ వరాలు కూడా స్టేజెస్ ఉంటున్నాయి. హల్లెలూయా. అలాగా విశ్వాసులు, సంఘము, విశ్వాసులకు ఏముండాలంట, ఈ 1 కొరింథీ 14వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు 2 వరాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ 2 వరాలు అంటే, ఒకటి భాషలు, అంటే భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ దానికంటే ముందుగా భాష కంటే ఇంకా పవర్ఫుల్ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఓ సంఘమా, కొరింథీ సంఘమా, మీరు ఏం చేయాలంటే, మీరు ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి కదా, మీ ఇది వరకు 12వ అధ్యాయంలో చెప్పాను కదా, వాటిల్లో చాలా ప్రాముఖ్యమైనది ప్రవచన వరాన్ని ఆపేక్షించండి. కొరింథీ సంఘమా, మీరు తప్పకుండా మీ సంఘము ప్రవచన వరంతో నింపబడిన వారై ఉండాలి. మీ సంఘములో ప్రవచన వరము ఆపరేట్ అవుతుండాలి. హల్లెలూయా. నేడు అనేక సంఘాల్లో స్వస్థత వరాలు అంటే ఏంటి, స్వస్థత వరం ఎలా పనిచేస్తుంది, స్వస్థత వరం ఎలాగ ఉపయోగపడుతుంది, స్వస్థత వరం ఎలా ఆపరేట్ అవుతుందని స్వస్థతల గురించి చెప్తున్నారు. కానీ ఆనాడు కొరింథీ సంఘంలో అలాగే చెప్తూ ఉండొచ్చేమో, కానీ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రవచన వరం మీ సంఘంలో ఆపరేట్ కావాలి. అలాగే కొరింథీ సంఘ విశ్వాసులారా, మీకు భాషా వరం ఉండాలి. హల్లెలూయా. ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డా అనడానికి గుర్తు, సూచన ఏంటంటే భాషతో మాట్లాడేటప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నింపబడినాడు అని గుర్తు. అలాగే ఒక సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపించబడే సంఘం అని ఎలా గుర్తు అంటే, ఆ సంఘములో ప్రవచనం ఉంటే ఆ సంఘము, హల్లెలూయా, ఆ సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం. పరిశుద్ధాత్మ
ఆ సంఘంలో మూవ్ అవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో నిలబడుతున్నాడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి అనడానికి సూచన, ప్రవచన, వరం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఈ 2 వరాల గురించే ఈ అధ్యాయం అంతా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి భాషలు విశ్వాసులకి, ప్రవచనం సంఘానికి. హల్లెలూయా. ఈ రెండిటి గురించే చెప్తున్నాడు. ఈ 2 మీరు మాట్లాడాలా, ఈ 2 గురించి మీరు తెలుసుకోవాలా, ఈ రెండిట్లో మీరు ఎదగాల, ఈ 2 గురించి మీ సంఘంలో ఈ క్రమం ఉండాలని ఈ 1 కొరింథీ 14వ అధ్యాయము మరి 26వ వచనం నుంచి 33వ వచనం వరకు సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘంలో ఈ అపోస్తుల బోధ ఉండాలా, అపోస్తుల సంఘం యొక్క బోధ యొక్క క్రమము ఇలాగ ఉండాలని నేర్పిస్తూ చివరిగా 39వ వచనంలో విశ్వాసులకి, సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఓ సంఘమా, భాషలు విశ్వాసులు మాట్లాడుతున్నప్పుడు పరచవద్దు అని సంఘానికి హెచ్చరించి చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ఇంకా లోతులోనికి వెళ్దాం. అన్య భాషలు అంటే ఏంటి? అన్య భాష ఇక్కడ 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు, భాషలతో మాట్లాడువాడు కాదండి, భాషతో మాట్లాడవాడు. ఇంగ్లీష్ వర్షన్లో, కింగ్ జేమ్స్ వర్షన్లో అన్నోన్ టంగ్, స్పీక్ అన్నోన్ టంగ్ అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే అన్య భాష. బైబిల్లో 1 డజన్కు పైగా ఈ అన్య భాషకి పేర్లు ఉన్నాయి. డజన్ పైగా వేరే వేరే పేర్లతో ఈ అన్య భాష పిలువబడతా ఉంది. ఏంటి అవేంటి? ఒకటి క్రొత్త భాష, రెండవది వేరొక భాష, మూడవది నానా భాష, నాలుగవదిగా అర్థం కాని భాష, ఐదవదిగా పవిత్ర భాష, తెలియని భాష, నేర్చుకోలేని భాష, ఎన్నడూ మాట్లాడని భాష, తొమ్మిదవదిగా ప్రత్యేకమైన భాష, స్పెషల్ టంగ్, 10వది విదేశీ భాష, ఫారిన్ టంగ్స్, అలాగా 11వది పరలోక భాష, హెవెన్లీ టంగ్, అలాగా 12వది టంగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే భాష, 13వదిగా దైవ భాష, డివైన్ టంగ్స్, 14వదిగా శక్తిగల భాష, టంగ్స్ ఆఫ్ పవర్, 15వదిగా అగ్ని భాష, టంగ్స్ ఆఫ్ ఫైర్. చూడండి, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో 2 దూతలు మాట్లాడుతున్నారు. వాళ్ళ అన్ని భాషలు మాట్లాడుతుంటే వారి నోటిలో నుంచి అగ్ని బయటికి వస్తున్నట్టుగా అక్కడ మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం అన్య భాష ఎన్ని పేర్లతో, అన్య భాష, నానా భాష ఎన్ని పేర్లతో పిలువబడుతుందో అంటే బైబిల్ బేస్ చేసుకొని చెప్పాను. హల్లెలూయా. అయితే ఇక్కడ భాష అంటే ఏంటి? భాష అంటే ఇంగ్లీష్లో లాంగ్వేజ్. భాష అంటే లాంగ్వేజ్. మనం ఏదైనా మనలో భావాన్ని లేదా మనలో ఉన్న విషయాన్ని, మన సమస్యను, మన కష్టాన్ని ఇతరులతో మనం కమ్యూనికేట్ చేయడాన్ని, ఇతరులతో పంచుకోవడాన్ని భాష, లాంగ్వేజ్ అంటారు. హల్లెలూయా. ఉదాహరణకి పాత రోజుల్లో టెలిగ్రామ్ ఒక ఊరు నుంచి ఏదైనా ఒక ఊరిలో ఒక ఇంట్లోని సంగతిని వేరే ఇంట్లో వారికి, వేరే ఊరిలో ఉన్న వారికి పంపించడానికి టెలిగ్రామ్ వాడేవాళ్ళు. పోస్ట్ ఆఫీస్ నుంచి టెలిగ్రామ్ పంపించేవాళ్ళు. ఇప్పుడు టెలిగ్రామ్ కాదు, ఆ టెలిగ్రామ్ వేరే. ఆ తర్వాత ఈమెయిల్స్ వచ్చాయి, తర్వాత SMS వచ్చాయి. ఇప్పుడున్న ఎరా ఏంటంటే చాట్ యుగం. ఇది ఎరా ఆఫ్ చాట్. అయితే చూడండి, ఇక్కడ ఈ సాధనాల ద్వారా ఒక వ్యక్తి తన భావాన్ని ఇతరులకు పంచుకుంటున్నాడు. వెదర్ ఇట్ ఈజ్ ఏ హ్యాపీనెస్, సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యక్తి తనలో ఉన్న భావాన్ని ఇతరులకి షేర్ చేస్తున్నాడు, కమ్యూనికేషన్ చేస్తున్నాడు. ఇది భాష అంటే. సరే, మరి అన్య భాష అంటే? హల్లెలూయా. అంటే అన్య భాష అంటే అన్నోన్ టంగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే మనం ఎన్నడూ వినని భాష, మనకు తెలియని భాష, మనం మాట్లాడని భాష, మనము చదవని భాష, మనం నేర్చుకోని భాష, మనకు అర్థం కాని భాష, మనం మాట్లాడని భాష, మన తలంచని భాష, మనకు ఊహకు కూడా పుట్టని భాషను అన్య భాషలు అంటారు. హల్లెలూయా. ఉదాహరణకి చూడండి, ఇక్కడ ఒక అర్థం తెలుసుకుందాం. ఉదాహరణకి మనము కానీ మన పిల్లలు కానీ స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళు స్క్రిప్ట్ నేర్చుకుంటారు, లిపి నేర్చుకుంటారు, భాష నేర్చుకుంటారు, ఒకరికొకరితో మాట్లాడతారు, అనేకమైన నేర్చుకుంటారు, చదువు నేర్చుకుంటారు. అప్పుడు మనం ఏమంటాము? మన స్వభాష మాట్లాడుతున్నట్టు. అలా నేర్చుకుంటే దాన్ని ఏమంటే మన స్వభాష, లేదంటే మన సొంత భాష, మదర్ టంగ్, మన నేటివ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు మనం నేర్చుకుంటే. అయితే ఏ స్కూల్కి వెళ్ళకుండా, స్క్రిప్ట్ కానీ లిపి కానీ మనం నేర్చుకోకుండా, ఇతరులతో
మనం ఎప్పుడు కూడా మాట్లాడని భాష కాకుండా కొత్తగా మాట్లాడుతూ ఉంటే దాన్ని అన్య భాష అంటారు. ఈ అన్య భాష అనేది ఎలా వస్తుందంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వరముగా వారికి అన్య భాష ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే ఇప్పుడు టంగ్ తెలుసుకో, అన్య భాష అంటే ఏం తెలుసుకున్నాం. అలాగే రెండవదిగా ఇంకొక మెట్టు ఎక్కుదాం. అన్య భాషలు అంటే ఏంటి? అన్య భాషలు అంటే వివిధ భాషలు, నానా భాషలు. చూడండి, టంగ్ అంటే అన్య భాష అంటే టంగ్ లాంగ్వేజ్ అనుకున్నాం. ఇక్కడ అన్య భాషలు అంటే లాంగ్వేజెస్, డిఫరెంట్ భాషలు, అనేక భాషలు, రకరకాల భాషలు. చూడండి, చాలామంది నేటి క్రైస్తవులు అభిషేకం పొందుకొని అంటే భాషలు మాట్లాడేవాళ్ళు ఏమంటారు తెలుసా అండి? అబ్బా, నేను భాషలు నాకు భలే వస్తాయండి, భాషలు అన్ని భాషలు భలే మాట్లాడతా, అన్య భాషలు నేను ధారాళంగా మాట్లాడతా, నాకు విస్తారంగా భాషలు వస్తాయి. అబ్బా, ఏం భాషలు వస్తాయి అంటారు. ఏంటి, మీరు మాట్లాడేది అన్య భాషలు కాదు. అదేంటన్నా అలాంటివేంటి? అన్య భాషలు మాట్లాడుతుంటే అన్య భాషలు కాదంటావంటే మీరు పొరపాటు పడుతున్నారు. మీరు మాట్లాడేది అన్య భాషలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా, నేను అన్య భాషలే మాట్లాడుతున్నా కాదంటావేంటి అంటే అదే పొరపాటు చేస్తున్నారు, మీరు పొరపాటు పడుతున్నారు. చూడండి, మీరు మాట్లాడేది మీరు అన్నట్టే అన్య భాషలే, నేను కాదనలేదు. మీరు మాట్లాడేది అన్య భాష. హల్లెలూయా. అంటే చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అప్పుడు మీకు వరం దేవుడిచ్చాడు, మీరు తెలియకుండానే ఒక భాష మాట్లాడుతున్నారు. ఉదాహరణకి ఒక భాష మీకు పరిచయం చేస్తాను. ఉదాహరణకి ఏంటంటే అరామిక్ భాష అనుకుందాం. మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఉదాహరణకి అరామిక్ భాష మీకు వచ్చింది. మీరు అరామిక్ భాషలో ఏం చేస్తున్నారు? అరామిక్ భాషలో ఏబిసిడీలు మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో ఏబిసిడీలు, యాపిల్, క్యాటు, బ్యాటు, ర్యాటు అన్నట్టుగా పదాలు, తర్వాత కొన్ని సెంటెన్సు, కానీ ఇంగ్లీష్లో పద్యాలు, ఇంగ్లీష్లో ఇంకా ప్రసంగాలు ఎన్ని ఉన్నాయి కదా. అలాగే అరామిక్ భాషలో మీకు తెలియని భాషలో మీరు ఆలు మాట్లాడుతుంటారు. మీకు తెలియని భాషలో మీకు దేవుడిచ్చిన ఒక వరం, ఒక భాష మాట్లాడే వరం ఇచ్చారు. ఆ వరంతో మీరు కొన్ని ఆ వరంలో ఆలు, పదాలు, భాషలు, తర్వాత దాంట్లో పద్యాలు, పాటలు ఇవన్నీ పాడుతుంటారు. మీరు మాట్లాడేది అన్య భాష, ఒక భాషలోని కొన్ని పదాలు, మాటలన్నీ పాడుతున్నారు. మీరు అవన్నీ మాట్లాడుతూ ఉదాహరణకి జగ్దోరు, రామాషోరు, అగ్లతోరు, రెబరానా, ఎస్లు, రష్యకలద. చూడండి, ఎన్ని మాటలు నేను మాట్లాడింది ఒక భాషే. ఆ ఒక భాషలో కొన్ని మాటలు నేను మాట్లాడిన మాటల్ని భాషలు అంటున్నారు మీరు. హల్లెలూయా. నేను మాట్లాడింది ఒక భాషనే, ఒక అన్య భాషలో అనేక మాటలు మాట్లాడిన ఒక అన్య భాషను ధారాళంగా మాట్లాడుతున్నా. అన్య భాషలు మాట్లాడడం లేదు అంటే అరామిక్ భాష దేవుడు ఒకవేళ నాకు వరం ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి అరామిక్ భాష మాట్లాడుతునుకోండి. దేవుడు నాకు అరామిక్తో భాషతో కూడా స్పానిష్ భాష, రష్యను, ఇంకా పోలాండ్లో అంటే పాలిష్ భాష, ఇంకా అరబ్బీ, గ్రీకు, హిబ్రూ, ఇలా చాలా మల్టిపుల్ భాషలు మాట్లాడుతునుకోండి. అప్పుడు ఏం చెప్తామంటే నేను సాక్ష్యం ఇవ్వచ్చు, నేను అన్ని భాషలు మాట్లాడతాను. దేవుడు నాకు ఎన్నో దేశపు భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు కదా, నేను 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను అన్ని భాషలు మాట్లాడతా. ఏంటంట, మనుషుల భాష ఎన్నో భాషలు వచ్చంట. అంటే తను మాట్లాడే హిబ్రూ భాషనో గ్రీకు భాషనో అవి కాదండి. తను నేర్చుకున్న భాష కాకుండా వేరే ఏదో డిఫరెంట్ టంగ్స్, వేరే అరామిక్ భాష కావచ్చు, స్పానిష్ కావచ్చు, రష్యన్ కావచ్చు, ఏవో అన్ని భాషలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సైమల్టేనియస్గా ఇంకా ఏంటంట, దేవదూతల భాష కూడా వచ్చంట. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నేను అన్ని భాషలు మాట్లాడుతున్నా. దేవదూతల భాష, దేవుని భాష, మనుషుల భాష, నా సొంత భాష, మన సొంత భాష పక్కన పెడతాం, ఇలాంటి ఎన్నో భాషలు. ఇప్పుడు అర్థమైందండి, మీరు మాట్లాడితే అన్ని భాషలు కాదు, అన్య భాష. ఒక భాష మీరు వరం పొందుకొని దాంట్లో పదాలు, సెంటెన్సులు ఇవన్నీ కూడా మీరు మాట్లాడడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, దీనికంటే ఇక్కడ ప్రాముఖ్యంగా నేను మీకు నా సాక్ష్యం చెప్తా, అప్పుడు మీకు ఇక్కడ డిఫరెన్షియేషన్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, మేము హైందవ కుటుంబానికి చెందినవాడు, హిందువులు. ప్రభువైన యేసుక్రీస్తుల వారిని నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు తీట్ల ఆరోగ్యం ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి నాకు పరిచయం చేసిన తర్వాత అప్పుడు అతను చెప్తున్నాడు, ప్రసాద్, పరిశుద్ధాత్మ అనేది ఉంది, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ అన్ని భాషలు ఉన్నాయి, ఈ దర్శనాలు, ప్రవచనాలు జరగబోటే అన్నీ కూడా నీకు దేవుడు తెలియస్తుంటాడు, దేవుడు నీతో నడుస్తుంటాడు, దేవుడు నీతో ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 31 6 5 9 చెప్పినట్టుగా దేవుడు నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీతో ఉంటాడు, దేవుడు నేను చూస్తుంటాడు. ఇలా ఎన్నో నాకు సాక్ష్యాలు చెప్పాడు. వెంటనే
నేను ఆశ్చర్యపోయి, అవునా, క్రిస్టియానిటీలో, క్రైస్తవత్వంలో ఇన్ని దాగి ఉన్నాయా, ఇన్ని కొండలు, గుట్టలు, పర్వతాలు, ఇవి ఉన్నతమైన విషయాలు ఇన్ని ఉన్నాయా, నాకు తెలియదే, మేము హైందవులమే, మాకు తెలియదే అని నేను కూడా ఎలాగైనా అవి పొందుకోవాలని ఆశ కలిగిన వాడి, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలని అతను చెప్పిన దినం నుంచి నేను ఫ్యాషనేటెడ్ అయిపోయి నేను పరిశుద్ధాత్మ పొందాలని దేవుని దగ్గర ప్రార్థనకి వెళ్ళి, ఎక్కడ ప్రార్థనకి వెళ్ళి, ప్రభా నన్ను ఆత్మతో నింపు, అభిషేకించు, నాకు భాషలు రావాలని నేను ప్రార్థన చేసేవాని. అలా 1996 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు నిరాటంకంగా దేవుని దగ్గర అడిగి 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 అలసిపోయినానండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొన్ని అనుభవాలు మీకు చెప్తున్నా. పరిశుద్ధాత్మ తాకడము, పరిశుద్ధాత్మ పొందుకోవడం 3 అనుభవాలు ఉంటాయి. చాలా ఉన్నాయి, ప్రాముఖ్యంగా 3 బేసికల్గా ఏంటంటే, ఒకటి, మనం ఆత్మతో ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతాడు, తాకే అనుభవం మొదటిది. రెండవది, ఆత్మతో ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు, పరిశుద్ధాత్మ మనలోనికి దిగి వస్తాడు, శాశ్వతంగా నిలిచి ఉంటాడు. ఇది రెండవ అనుభవం. హల్లెలూయా. మూడవ అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2 అనుభవాలతో కలిపి మూడవ మనతో ఉంటాడు, మన పక్కనే ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని కార్యాలు చేస్తుంటాడు. ఏంటి ఆ కార్యాలు? సంసోను ఇలా 3వ అనుభవంతో నింపబడిన వాడే గాడిద ఎముకను తీసుకుని ఫిలిష్తీయులు 1000 మందిని కొట్టి చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు అలాగే సింహాన్ని చీల్చినట్టుగా, ఎలుగుబంటిని పిడిగుద్దులు గుద్దినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా 3వ అనుభవం. హల్లెలూయా. ఇవన్నీ 3వ అనుభవంలోని కార్యాలు. హల్లెలూయా. అయితే నేను తెలుసుకున్నప్పటి నుంచి, దేవుడు 96వ సంవత్సరం తెలుసుకుంటే 2006 సంవత్సరం వరకు నేను దేవుని అడుగుతా ఉంటే, 2006 సంవత్సరం పీజీ చదివేటప్పుడు దేవుడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ నన్ను తాకినాడు. నాకు అప్పుడే తెలుసు, పరిశుద్ధాత్మ తాకుతానే తెలియకుండానే ఒకలాంటి కరెంట్ షాక్ కొట్టినట్టు, ఒకలాంటి సంతోషంతో నింపినప్పుడు నోటి నిండా నవ్వు వచ్చేసింది, తెలియని ఆనందము, గంతులేయడం ప్రారంభించా, చప్పట్లు విపరీతంగా కొడతా ఉన్నా. హల్లెలూయా. అంతవరకు వచ్చింది. అంటే నేను ఆత్మతో నింపబడ్డానని నేను, నాకంటే పెద్దలు, మా సారు ప్రొఫెసరు డానియల్ దేవ సంగీతం అని ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అంటే, లేదురా, నువ్వు పరిశుద్ధాత్మ చేత తాకపడ్డావు నాయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోకి రాలేదు, రెండో అనుభవంలో నువ్వు రెండో మెట్టు ఎక్కాలని ఆయన అన్నాడు. మళ్ళీ చాలా బాధేసింది. అదేంటి ప్రభువా, ఆత్మతో నింపబడలేదా, ఆత్మతో తాకుతున్నానా? సరే, స్తోత్రం. కానీ ఆత్మ తాకేటప్పుడు అది తెలియని ఆనందం, చాలా సంతోషం, అది అనుభవిస్తే తప్ప అది ఇలా ఉంటుంది చెప్పలేం. హల్లెలూయా. ఈనాడు చూడండి, మీరు కూడా చాలా మంది మీరు మందిరానికి వెళ్తుంటారు, ఆత్మతో ఆరాధించేటప్పుడు చాలామంది సంతోషం తినపడి చప్పట్లు ఫట 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 చప్పట్లు నానక స్టాప్గా లేకుండా మీరు కూడా కొట్టలేరు, అలా కొడతా ఉంటారు, ఊగుతూ ఉంటారు, గంతులు వేస్తుంటారు. ఇదంతా కూడా ఆత్మలో మొదటి అనుభవంలో ఉన్నారు వాళ్ళంతా మొదటి. అలాగా ఒకవేళ ఈ దినం నువ్వు మొదటి అనుభవంలో ఉన్నావా, రెండవ అనుభవంలోకి వెళ్ళడానికి ప్రార్థన చేయి. ప్రభువా, పరిశుద్ధాత్మ అలా తాకడం కాదు, పరిశుద్ధాత్మ నన్ను నింపాల ప్రభా, నింపు అని అడగాల. నేను 2006 సంవత్సరం నుంచి 2008 సంవత్సరం వరకు పరిశుద్ధాత్మ చేత తాకుతాను. ఎక్కడ ఏ ప్రార్థనకి వెళ్ళినా, అది ఆత్మ ఉన్న సంఘమైన, ఆత్మ లేని సంఘమైన, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆత్మ తాకుతానే ఉండేది. హల్లెలూయా. కానీ 2008 సంవత్సరంలో మా సంఘంలో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు, 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాస ప్రార్థన అంతా అయిపోయింది. ఇంకా చివరిగా ఫైనల్గా ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకినప్పుడు, అప్పుడు ఒకలాంటి శక్తి పొందుకొని అప్పుడు నోరు మారిపోయింది. చూడండి, ఈ మధ్యలో 2006 సంవత్సరం నుంచి 2008 సంవత్సరం వరకు నేను కొందరు నాకు నేర్పిస్తే, ఒక బోధ నేర్పిస్తే, దాంట్లో ఆ 2006 సంవత్సరం నుంచి 8 సంవత్సరం వరకు నేను నడిచాను. ఏంటి ఆ బోధ అంటే, కొంతమంది చెప్పారు, నీ భాషలు రావా, అయితే భాషలు రావంటే ఏం చేయాలి తెలుసా? ఎవరైనా గొప్ప దైవసేవకులు మాట్లాడతారు కదా భాషలు, అవి విను, తెలుసుకొని అవే ఆ భాషలే నీ ప్రార్థనలో మాట్లాడుతూ ఉండు, నీకు వచ్చేస్తాయి అన్నారు. ఇది నిజమా? అవునా? హల్లెలూయా. అబ్బా, ఏం ఆయుధం ఇచ్చారు, స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పి అలా ఒక దైవసేవకుని చూశాను. దైవసేవకుడు మాట్లాడుతుంటే అంతే, ఎంతోమంది దైవసేవకులు మాట్లాడే అనే భాషలు పట్టుకోవాలని చూసినా, ఎంత పట్టుకున్నా వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా భాషలు మాట్లాడుతూ పోతూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా దొరకడం లేదు. సరే, అలా ఎంతోమంది దైవసేవకులు మాట్లాడుతూ చూస్తూ ఉంటే ఒక దైవసేవకుడు దొరికాడు. ఆయన మాట్లాడే భాషలు అర్థమైపోయినాయి, నా నోటికి వచ్చినాయి. షిరా కరాబారా, షిరా కరాబారా అంటున్నాడు. అరే, ఇదేదో బాగుంది, షిరా కరాబారా మన నోటికి వచ్చేసిందని చెప్పి, అంతకుముందు ఎవరు మాట్లాడి కూడా నోటికి వచ్చేది కాదు. సరే, ఇంకా నా ప్రార్థనలో మనకు ఒక ఆయుధం దొరికింది కదా, ఆహా, ఏమి నా భాగ్యం, ఏ ధన్యత అనుకొని షిరా కరాబారా, షిరా కరాబారా, షిరా కరాబారా, షిరా కరాబారా. ఏముంది,
ఎంత మాట్లాడినా ఓ షిరా ఖరాబరే, ఎంత మాట్లాడినా ఎన్ని 100 సార్లు పలికినా ఓ షిరా ఖరాబరే, ఓ షిరా ఖరాబరే అదే వస్తుంది, వేరేది రావడం లేదు. అలా మాట్లాడి 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 విసుగొచ్చేసింది. ఇందులో ఏదో మోసం ఉందని అర్థమైపోయింది. హల్లెలూయా. అరే మోసం ఉంది, ఇది కాదు, కరెక్ట్ కాదు, ఇది దేవుడు నాకు ఇవ్వలేదు, ఎవరితో కాపీ కొట్టా, దేవుడు నేను వరం పొందుకోలేదు. అన్య భాషలు మాట్లాడడం అనేది అదే అన్య భాష అనుకుందాం. అన్య భాషలు మాట్లాడడం అనేది దేవుడు వరం ఇస్తేనే వస్తుంది. లేకుండా నువ్వు ఏదో ఇలా ప్రాక్టీస్ చేస్తే అలా పలుకుతా వస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏబిసిడి చెప్తా ఉంటే ఈ వస్తుందని, ఏబిసిడి ఈ అని చెప్తా ఉంటే ఎఫ్ వస్తుందని, ఏబిసిడి ఎఫ్ అంటే జీ వస్తుందని అలా కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నో, తప్పది. అలా తప్పుడు బోధ చేయకండి. హల్లెలూయా. కరెక్ట్ కాదు. మీరు కావాలంటే వారి కోసం ప్రార్థన చేయండి. ప్రభువా వీరిని ఆత్మతో నింపు, వీరికి భాషలు రావాలని అని మీకు శక్తినైతే, మీ చేతనైతే వారి కోసం ప్రార్థన చేయండి. కానీ ఇలా చెప్పకండి. నాకు చెప్పారు, నేను చెప్పి అలా 2 సంవత్సరాలు నడిచా. కానీ ఒకనాడు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత అప్పుడు నేను ఇంకేందంటే దాన్ని అప్పటికి మర్చిపోయాను, ఆ శిరాకరబలు మర్చిపోయాను. తర్వాత నేను ప్రభువా నన్ను నింపు అని కన్నీటితో ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు సడన్గా నాలుక మారిపోయింది. గట్టిగా కేకలేసి ఏం మాట్లాడుతుందంటే తౌ కౌ రో ఎనో క్లో హిల్ హా తో పే ఉరా అని మాట్లాడుతుంటే నా పక్కన నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క ఆత్మతో నింపబడితే కోపం వస్తుంది. ఏంటి ఇతను డిస్టర్బ్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నా. నేను మాట్లాడుతున్నా, నా నోరు మాట్లాడుతుంది. తౌ రోకో రౌ షే కే లో ఉతా అన్న అని మాట్లాడుతున్నా. పక్కన ఏంటి వీడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు మాట్లాడుతుంటే అనుకుంటున్నా. కానీ అతను నన్ను డిస్టర్బ్ చేయలేదు. అది ఫస్ట్ స్టార్టింగ్ భాషలు మాట్లాడుతుంటే అతను నాతో కలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అతనికి ఛాన్స్ ఇవ్వడం లేదు. హల్లెలూయా. నేను అతను ఛాన్స్ ఇవ్వడం లేదు. ఏంటంటే నేను మాట్లాడే భాషలకి అతను అర్థం చెప్తా ఉన్నాడు, దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. కొద్దిసేపటికి నేను అలా మాట్లాడేటప్పుడు కొద్దిసేపు గ్యాప్ ఇస్తానే అతను దానికి నా సంగమా ఇదిగో నేను మీతో మాట్లాడుతున్నాను, మీ మధ్యలో నేను సంచరిస్తున్నాను అని ఆగినాడు. నేను మళ్ళీ తౌ కో లీ అర తర నో షీ ఏ అని మళ్ళీ ఆపిన. అప్పుడు ఇదిగో మీ మధ్యలో నేను ఇవి చేయబోతున్నా అవి చెప్తానని చెప్తాను. నాకు అప్పుడు అర్థమైపోయింది. అప్పుడు దేవుని ఆత్మ అతనితో కనెక్ట్ అయిపోయా. నేను దాదాపుగా ఒక అరగంట సేపు భాషలో అంతా మాట్లాడినా అతను అర్థాలన్నీ చెప్పేస్తా వచ్చినాడు. హల్లెలూయా. దానికి భాషకు అర్థాలు చెప్పడం ప్రారంభించినాడు. అప్పుడు అర్థమైంది, ఆహా నేను అన్ని భాషలు మాట్లాడాను. తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు కూడా అవును నువ్వు అన్ని భాషలు వచ్చాయి, ఇంకా అలాగే ప్రార్థన చేస్తుండు, ఇప్పుడు నీకు అన్ని భాషలు ఏబిసిడ్లు వచ్చాయి, అలా మాట్లాడుతుంటే పదాలు వస్తాయి, అలా మాట్లాడుతుంటే సెంటెన్స్ వస్తాయి, అలా మాట్లాడుతుంటే వాక్యాలు వస్తుంటాయి, అలా మాట్లాడుతూ ఉంటే అన్నీ వస్తుంటాయి, అలాగా కంటిన్యూ గో అహెడ్ అన్నాడు. హల్లెలూయా. ఇది నా సాక్ష్యం. చండి వచ్చే వారంలో ఈ భాషలు అన్ని భాషలు నేటికి ఉన్నాయా, ఈ భాషల రకాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చూడండి, మీరు కూడా విశ్వాసముతో దేవుణ్ణి అడగండి. నాతో కూడా ఏకీభవించి దేవుణ్ణి అడగండి. ప్రభువా నాకు కూడా అన్ని భాషలు కావాలా, ఈ అన్నలాగా నేను కూడా ఆ పరిశుద్ధాత్మను తాకే అనుభవంలో నేను ఉంటున్నా, కానీ నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడే వరం నాకు రావాలా ప్రభా అని నువ్వు ఆశపడుతున్నట్లయితే నాతో కూడా ఏకీభవించి ప్రార్థనలోకి రా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. రివి కరసరందన రివా శరోలబా ఇల్లెమ శరందు నరికా నవ్వుతున్నా యా సురగుహలస్యే ఎల్ మరౌందు రివినానా రాగ్లోసిరాంతోరా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రభా ఎవరైతే నాయన ఇదిగో ప్రభా నాతో కూడా ఏకీభవించి ఆశపడి ప్రార్థన చేస్తున్నారో తండ్రి వారిని తండ్రి ఆత్మతో నింపండి, అభిషేకించండి, అన్య భాషలు మాట్లాడే వరం వారికి దయచేయండి నాయన. అయ్యా మొదటి స్టేజ్ నుంచి 2వ అనుభవంలోకి నడిపించు. షం రియాల బొరకు రోదనరివా షల్బురాకల దొల లివి షడకరదొరేయాలబా లివి షాదోరి రివినరేకర దండ్రియాంతోనన్న అజ్జగరౌదొర రిపేయాలబా. తండ్రి ఒక్కొక్కరిని నాయన ఎవరైతే అడుగుతున్నారో ప్రభా, ఎవరైతే అడుగుతున్నారో let them receive holy tongues right now, let them receive the Holy Spirit right now, please anoint them right now. వారిని తాకండి, అభిషేకించండి, మండించండి నాయన. ఎవరైతే చేతులు చాచి అడుగుతున్నారో ప్రభా, విశ్వాసంతో అడుగుతున్నారో అయ్యా వారిని మీ ఆత్మతో నింపండి, మండించండి నాయన. ఇదిగో ప్రభా జం ధ్యాన రివిక రాసలో దొలో రువ సరదల తండ్రి మీరు మాట్లాడుతున్నారు ప్రభా, తెలియజేస్తున్నారు నాయన, చెప్పమని నాకు తెలియజేస్తున్నారు ప్రభా. ఇదిగో నాయన స్తోత్రం, థ్యాంక్ యూ లా జియారో రిక రదరలబా తండ్రి. ఇదిగో నాయన కొంత
కొంతమంది నాయన ఇదిగో టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నాయన, ఇదిగో కొంతమంది నాయన భాషలు మాట్లాడని ఇష్టపడుతున్నారు, కానీ నాయన జమోరియాదరి కలలో అయ్యా వారు నోరు నల్లగా, నోరు పాపముతో, నోరు చీకటితో, నోరు ఇదిగో నాయన నాలుక కింద విషముతో నింపబడిన వారై ఇదిగో నాయన హల్లెలూయా జతోరి ఉంటున్నట్టుగా మీరు తెలియజేస్తున్నారు, చూపిస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. అలాంటి వారు, అలాంటి నోరు ఈ సమయంలో నాయన అయ్యా వారు నోరు అయ్యో పరిశుద్ధపరచబడును గాక. ఓ రమ క్లదొరియాలసే ఇల్లెరా బిరంసన కొదన తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ఆ దినం ఏషియా ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన దేవదూత దిగి వచ్చి అయ్యా కొర్రుతో అయ్యా ఏషియా పెదవులు నోటిని కాల్చినట్టుగా ఈ దినం నాయన ఎవరైతే నాతో కలిసి ఏకీవించి ప్రార్థిస్తున్నారో తండ్రి అలాగే నాయన ఇదిగో రియాజగర తండ్రి అయ్యా స్తోత్రం ప్రభా. కొంతమంది ఇదిగో నోరు పెదవులు నాలుక కాల్చబడనని చూస్తున్నా రియా జొక్కలో రియాన రివింతన లిమి షరకు దుర్యాల లాంతుర్యానాశ 80 క్రౌదల తండ్రి స్తోత్రం నాయన. మీరు ఆత్మతో నింపండి నాయన, వారిని అన్ని భాషలతో నింపండి నాయన. ఇదిగో వారి నోటిని పరిశుద్ధపరచండి, నోటిని కొరతో కాలుస్తున్నందుకు మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. జమ్ రియాతో రికారసాల లేహోరియాదల యేసు నామములో, యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.